ఆవిడ మిమ్మల్ని చూడాలంటుంది. తొందరగా రండి. అయితే ఆమె శవాన్ని మీకు అప్పగించే ఏర్పాట్లు చేయమంటారా? అవును సార్. మీకు ఏమవుతుంది? ఆమె నా కూతురు లాంటిది. ఆ పసివాడు ఆమె కొడుకు. ఓ ఐ సీ. అంటే ఆమె మీకు చాలా కాలంగా తెలుసు అన్నమాట. తెలుసండి. నేను ఈ పక్క ఊళ్ళో స్కూల్ మాస్టర్ని. ఆమె చిన్నతనంలో నా దగ్గరే చదువుకుంది. అయితే ఆ పసివాడి బాధ్యత మీరే వహిస్తారన్నమాట. అవును సార్. ఆ పసివాడికి ఇప్పుడు నేను తప్ప మరెవ్వరూ లేరు. నా గొంతులో ఊపిరున్నంత వరకు నేనే చూసుకుంటాను. ఆల్ రైట్ మాస్టారు, ఈ కాగితాలు మీరు సంతకం చేసి శవాన్ని మీరు తీసుకెళ్ళచ్చు. ఎంత బాగుంది. ఎవరు తీసుకొచ్చారే దీన్ని? డాడీ పట్టుకొచ్చారు. ఇంత చిన్న కుక్క పిల్లని చూసి భయపడుతున్నావా? నాకేం భయం లేదు. పో. భయం లేదా? Well, this is the main gate, and this is the portico for the car, and this is the entry to the main hall, and wait is upstairs. Excuse me. Hello. Hello. Yes. నేను పుట్టిన డాడీనా? నేనేనమ్మా. డాడీ, ఆ కుక్క పిల్ల ఫోటో ఫ్రేమ్ పగలగొట్టేసి డాడీ. Is it so? తొందరగా రండి. అలాగే. మమ్మీ ఇంకా రాలేదు? రాలే డాడీ. తొందరగా రండి. అలాగే అలాగే, నేను తప్పకుండా వస్తాను. ఓకే. మమ్మీ కంటే ముందే రావాలి. ఓకే అమ్మా. ఓకే, తప్పకుండా వస్తాను. మమ్మీ కంటే ముందే వస్తాను. ఓకే, బాయ్. ఈ కుక్క పిల్ల ఒకటి కూడా చేశాను. డోంట్ వరీ. ఏమిటి సార్, కుక్క పిల్లని పెంచుతున్నారా? అవునండి. మావిడికి కుక్క పిల్లంటే చచ్చేంత ఇష్టం. ఐసి, అది మీ అదృష్టం. మా వాడికి ఇష్టం లేదు. వస్తానండి. రేపు మార్నింగ్ 10 o'clock పెట్టుకోం. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. అబ్బబ్బబ్బబ్బా, ఈ బిజీ అవర్స్ లో బజార్కి వెళ్ళడం, షాపింగ్ చేయడం అంటే తల ప్రాణం తోక్కొస్తుంది. ప్రతి షాపు రద్దీగానే ఉంటుంది. అందుకని సామాన్లు కొనడం మానలేం కదా. రాము, మంచినీళ్ళు తీసుకురా. ఇక్కడ ఫ్లవర్ వాజ్ ఉండాలి. ఏమైంది? ఏమోనమ్మా, నాకు తెలియదండి అమ్మగారు. అవునులే, ఈ ఇంట్లో ఎవరికి ఏ విషయం తెలీదు. అసలు తెలియడానికి ఎవరైనా ఏమైనా పట్టించుకుంటేగా. ప్రతిదీ నాకే కావాలి. స్కెచ్ పెన్స్ కావాలన్నావుగా, ఇవిగో. థ్యాంక్ యూ. మీకు కాదు. సారీ. ఇక్కడ ఉండాల్సిన ఫోటో ఫ్రేమ్ ఏమైంది? ఏమిటి అందరూ సైలెంట్ గా కూర్చున్నారు? ఏం లేదు. ఏ సైలెంట్ కూర్చోడం కూడా అపరాధమేనా? ఏదో కాసేపైనా పెద్ద మనుషులు ఉందామని. మీరు మీ పిల్లలు ఎంత పెద్ద మనుషులో నాకు తెలుసులేండి. అయ్యయ్యో, మమ్మీ బాత్రూమ్కి వెళ్తుందేమో. బిందు బిందు బిందు. ఏమిటి? ఐఎమ్ సారీ ఇందు. ఎక్కడికి? బాత్రూమ్ కే? ఏ వెళ్ళకూడదా? వెళ్ళకూడదని కాదు, పదే పదే బాత్రూమ్కి వెళ్తే కిడ్నీస్ దెబ్బతింటాయట. అని ఎవరు చెప్పారు? అవును, ఎవరు చెప్పారు? ఎవరు ఎవరు? బుజ్జి. మమ్మీ నేను చెప్పలేదు మమ్మీ, గీతక్కే చెప్పింది. అయ్యో నేను చెప్పలేదు మమ్మీ, రేడియోలో ఎవరు అంటే నేను విన్నాను. అసలు మీ అందరికి ఏమైంది? నేను బజార్కి వెళ్లే ముందు బానే ఉన్నారే. ఏమిటో. డాడీ, ఇంకా మన పని అయినట్టే. అసలు ఈ కుక్క పిల్ల ఇక్కడికి ఎలా తయారైంది? అసలు ఇంట్లోకి ఎవరు తెచ్చారు? మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరు తెచ్చారు? సరే నాన్న, ఎవరు తెస్తే అమ్మా, నీకు ఇంట్లో ఉండే అదృష్టం లేదు. డాడీ డాడీ ఎక్కడ కుక్కో ఏమిటో. మమ్మీ మమ్మీ చెప్పండి.
ఒక ఫ్లవర్ వాజ్ బద్దలు కొట్టింది, ఒక ఫోటో ఫ్రేమ్ పట్టున పెట్టుకుంది. ఉన్న ఒక్క రోజులోనే ఇన్ని దారుణాలు చేసిందంటే ఆ దరిద్రపు కొట్టు కుక్క ఇంకొక వారం రోజులు ఉంటుంటే ఇల్లంతా వల్లకాడు చేసుంటేది. చిచ్చి, నువ్వు అనవసరంగా గొడవ చేసావు గానీ దాని మెడకో బెల్ట్ తగిలించుంటే నోరు మూసిపడి ఉండేది. మీరెన్ని సలహాలు చెప్పినా సరే దాన్ని మళ్ళీ ఇంటికి తీసుకొస్తే మాత్రం ఊరుకునేది లేదు. అలాగే ఉండి ఏం చేస్తాం, భార్య విధేయులం. మీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ కళ్ళజోడు పెట్టుకోవద్దని. ఇది మరీ బాగుందో. నేనేం చిన్నపిల్ల అనుకున్నావా? ఇద్దరు బిడ్డల తల్లి యొక్క భర్తని కళ్ళజోడు తీస్తే కనపడదు. చాలండి సంబడం. అది పెట్టుకుంటే మీరు 60 ఏళ్ల ముసలాళ్ళలాగున్నారు. ఆ? మరి తీసేస్తే 16 ఏళ్ల బాలకుమారుడు అవునా? ఇంతకీ మీ నడుము నొప్పి ఎలా ఉంది? అబ్బా, అది గుర్చేద్దో. పగలంతా నుంచుని పనిచేసేవాడికి నడువు నొప్పి నాకు ఏమవుతుంది? ఇటు తిరగండి. ఎలా? అలానా? అలానా? ఓ, ఎలానా? అయినా నడువు నొప్పి వచ్చే వరకు పనిచేయడం దేనికి? ఎందుకేమిటో, నీ కోసం, నీ బిడ్డల కోసం, వాళ్ళ బిడ్డల కోసం. ఆపండి ఆపండి. అసలు పని ఎక్కువగా ఉంటే తప్ప నిద్ర పట్టదని చెప్పండి. అయినా మీరంత కష్టపడి సంపాదించే బోర్డు డబ్బులు ఎవరికి కావాలండి? ఇప్పుడు మనకేం తక్కువైందని? ఏం తక్కువ ఏంటో, డైమండ్ నెక్లెస్, రూబీ బ్యాంగిల్స్. అవన్నీ కావాలని ఎవరెట్టారు? ఎవరో ఏడకపోతే నేను జరిగిన పార్టీలో రేఖ పెట్టుకున్న ఆ డైమండ్ నెక్లెస్ కి తదేకంగా చూస్తూ కూర్చున్నావా? అదా, చాటంత నెక్లెస్ పెట్టుకుందేమిటా అని చూశాను. కానీ అలా సంపాదించే భర్త దొరికి ఉంటే బాగుండి ఉండేదని అనుకున్నావు. చిచి, కోహినూరు వజ్రం ఇచ్చినా సరే అలాంటి మొగుడు కావాలని నేను కోరుకోను. మరి అలాంటి భర్త కావాలని కోరుకున్నావు? తప్పవే. నా పక్కన ఉన్నాయిల్లా. పక్కన ఎవరున్నారు? బెడ్ లైట్ నేను కదా. అవును, నీకు నచ్చిన భర్తను దొరకాను కదా. ఎప్పుడు పొగడమే మీరు ఇంద్రుడు, మీరు చంద్రుడు అని. మీకు తెలియదులేండి, రోజంతా మిమ్మల్ని పొగుడుతూనే ఉంటాను. ఇది ఎప్పుడు వినపడిందే? మాటలతో కాదు, మనసుతో. యువర్ మై స్వీట్ బాయ్, స్వీట్ డార్లింగ్. నీ మూడ్ బాగుంది, ఇప్పుడు అడిగేస్తాను. చిన్న అప్లికేషన్. ఏమిటి? అదే ఆ కుక్క పిల్లదు బాబు, దాన్ని తీసుకొద్దాం. పాలల్లో మీగడ నీ తాగను. మీగడ మంచిదే, తాగు. మీగడ మంచిదా చెడ్డదా నాకు అనవసరం, నాకొద్దంతే. నోరు మూసుకుని తాగు. అయ్యయ్యో, నోరు మూసుకుంటే ఎలా తాగేది మమ్మీ? నీకు రోజు రోజుకి తెలివితేటలు ఎక్కువ అవుతున్నాయి. అబ్బా, మీరు చెయ్యి కిందకి దించండి. చెయ్యి కింద తీస్తే కాఫీ పేగలా వస్తుందో. తమరు బుద్ధులే. అవును, నా బిడ్డలు కదా. డాడీ, కుక్క పిల్లకి ఏం పేరు పెడితే బాగుంటుంది? బుజ్జి అని నా పేరు పెట్టేస్తే కాఫీ తాగనివే. అయ్యయ్యో, పప్పి కాఫీ తాగదు, పాలు. స్టూపిడ్. మమ్మీ, ఈ పేరు పెట్టేస్తే బాగుంటుంది కదా? ఆ పేరు ఈ పేరు ఎందుకమ్మా, మమ్మీ పేరు బాగుంటుంది కదా. కరెక్ట్. ఉంటుంది నీకు మీ పిల్లలకు. పదం టైం అయింది. మర్చిపోయాను, రండి అమ్మా, టైం అయింది. రండి. ఏమండి, ఏమండి, క్యాప్సూల్ వేసుకున్నారా? ఏ క్యాప్సూల్? విటమిన్ క్యాప్సూల్ అండి. ఎప్పుడే వేసుకున్నా. డాడీ, నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఇదిగో నీ క్యాప్సూల్. అమ్మా, పెద్దగా రవ్వకమ్మా, వెనక హెడ్ మాస్టర్ ఉంది. ఒక్క విషయం గుర్తుండదు కదా. ఏమండి, మర్చిపోయాను, సాయంకాలం రావు గారింట్లో పార్టీ ఉంది, తొందరగా వచ్చేయండి. అలాగే. అన్నట్టు మర్చిపోయాను, ఇంట్లో బత్తాయిలు అయిపోయాయి, సాయంత్రం వచ్చేటప్పుడు తీసుకురండి. ఒక డజన్ పట్టరండి. ఆల్రెడీ షాప్ లో తీసుకొస్తాను. మమ్మీ, టాటా. టాటా మమ్మీ. మీరు చెప్పినట్టుగా అలిగిన ఆలు మగలు సినిమాల్లో అయితే ఎలా విడిపోతారో తెలుసా? భార్య సూట్ కేసు పుచ్చుకుని సీరియస్ గా మెట్ల దిగొస్తూ ఉంటుంది, భర్త బెట్ట మీద నుంచుంటాడు. నా మాట విను, నేను ఏ తప్పు చేయలేదు. దాంతో భార్య తెలిపేదో నలిపేదో, వెలిగేదో చీకటేదో, మంచేదో చెడ్డేదో, రాయేదో రప్పేదో, కరిటేదో గిన్నేదో తెలుసుకోలేనంత మూర్ఖురాలు కాదని సీరియస్ గా గుమ్మం దాకా వెళ్తుంది. ఈ పొడుగుతా మ్యూజిక్ డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో పాం 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 అని డాన్స్ ఇస్తూనే ఉంటాడు. అక్కడ గడప కాలు లేస్తుంది, కాలు గడప, కాలు గడప, గడప కాలు, గడప కాలు, ఇలా బిల్డప్ ఇస్తారు. సడన్ గా కాలు బయటకు వెళ్తుంది, ఆటోమేటిక్ గా తలుపులు మూసుకుంటాయి. దాంతో జై అని ఒక బ్యాంగ్. అది డైరెక్టర్ టచ్. ఎంత గొప్పగా చెప్పారండి. ఏమన్నా డైరెక్టర్ గారు, మా వాడిని కూడా సినిమాలోకి తీసుకెళ్ళకూడదు? ఎందుకురా, అక్కడే కాంపిటీషన్ గా చూస్తుంటే మళ్ళీ నేను ఎందుకు? ఇదిగో, ఇప్పుడే చెబుతున్నాను, మీరు తాగితే మాత్రం నేను ఊరుకునేది లేదు. నేనా తాగటం? మంద ఇచ్చింది. ఏమండి, మీ ఫ్రెండ్ శేఖర్ గారు వస్తున్నారు.
హలో శేఖర్. హలో హలో శేఖర్. Hello. ఆ, ఏమిటి మా చెల్లాయి నీకు ఏదో వార్నింగ్ ఇస్తున్నట్టుంది. మీ చెల్లాయి వాళ్ళ కొత్తగా వారిని కూడా పెట్టరా, పెళ్లి అయిన దగ్గర నుంచి అప్పుడు ఇస్తూనే ఉంది, మనం పుచ్చుకుంటున్నాం. అది కాదన్నయ్య గారు, ప్రతిసారి పార్టీకి వచ్చేటప్పుడు డ్రింక్ ముట్టుకోనంటే ముట్టుకోనంటారు. నేను చూసి ఒకటి చూడకుండా 2 రౌండ్లు లాగించేస్తారు. ఈ రోజు మాత్రం ఆయనకు ఒక్క పెగ్గు కూడా ఇవ్వద్దు. ఒక్క పెగ్గు కదా ఇవ్వద్దను, పోనీ 2 పెగ్గులు ఇస్తాను. ఏమండోయ్, ఇస్తాను అని ఉత్సాహపడిపోతున్నారు. పనిలో పని మీరు కూడా పుచ్చుకుందామనా? అదేం కుదరదు. అదేం చెల్లెమ్మా, పచ్చండి ఏమిటి, ఇచ్చుకోవడం పుచ్చుకోవడం, దట్స్ ఆల్. ఒరే శేఖరు, ఇంకాసేపు వీళ్ళ మంచి ఉన్నామంటే మన విస్కీ చేస్తారు, విస్కీ ఉన్నదన్న సంగతే మర్చిపోతాం. కమన్ కమన్ కమన్. ఏమండి, నేను చెప్పింది గుర్తుందిగా? ఏంటి ఇదే? ఉమ్. నీవే తట్టు. ఒరే శేఖరు, చెల్లాయి నీకు మామూలు పెగ్గ పోయిద్దని కనుక పార్టీ ఎలా పెగ్గ పోస్తున్నాను. నీకేరా బాబు, నువ్వు దానిలో పోస్తావు, నేను దీనిలో పోస్తాను. కాసేపటి మీ చెల్ల వచ్చి చేపట్టి లక్కెళ్ళి దండకం చదువుతుంది. అంతేనండి బాబు, మగాళ్ళు తాగుతారు, పిల్లలు తిడతారు. వెల్ సెడ్, వెల్ సెడ్. ఇంకేమిటి? బాగుందండి. హలో ఆంటీ. థ్యాంక్ యూ బాబు. వదిన గారు, మీ బాబుకి మర్యాదలు బాగా అలవాటైనట్లున్నాయి. మా బాగా చెప్పావయ్యా. తాగడం తప్పు లేదని ప్రభుత్వం ఒప్పుకుని ప్రొఫెషన్ తీసేస్తే ఇంకా పెళ్ళాలంటే ఏదో పేద కొంపలు మునండి, కోపాలు తాపాలు. రై మందు పడింది గనక నువ్వు ఆ చెప్పేదేదో మంచి రాగంలో లాగించాయి. రాగం, పాట. రైట్ రైట్ మ్యాన్.